జై వారాహి మాత. వెల్కమ్ టు మై ఛానల్. ఈరోజు మన వీడియోలో మనకి ధనము, కనకము, వర్షము కురిపించే చక్కటి మంత్రము అండి. అంటే ధన కనకాలు అంటే బంగారం కూడా మనము ఎంత కావాలి అంటే అంత కొనుక్కునేంత చక్కటి మంత్రము అండి. ఈ మంత్రాన్ని కనుక మనం పఠిస్తూ ఉండటం వలన తప్పకుండా మనకి ధనయోగము, కనకయోగము అనేది కలుగుతుందండి. అంతటి పవర్ఫుల్ అయిన వారాహి మంత్రము అండి. ఈ మంత్రము చదివిన తర్వాత అసలు ధనము లేదు అనే మాటే మన ఇంట్లో వినబడదండి. ఈ కలియుగంలో ప్రతి ఒక్కరికి కూడా మెయిన్గా ఉండే కష్టం ఏమిటి అంటే ఆర్థికపరమైన కష్టాలే. ప్రతి ఒక్కరి జీవితంలో మనుషుల్ని అతలాకుతలం చేసేసేదే ఆర్థికపరమైన సమస్యలు. అప్పులు చేయటము, ఆ అప్పులు కట్టకపోవటము, ఆ వడ్డీ వల్ల వచ్చి ఇంటి మీదకి వచ్చి గొడవపడము, ఇలా రకరకాల సమస్యలు అనేవి మనకి ఆర్థిక పరంగానే జరుగుతూ ఉంటాయి. ఆర్థికంగా బాగున్నప్పుడే మనం అన్ని రకాలుగా కూడా అన్ని రంగాల్లో కూడా ముందుకు వెళ్ళగలుగుతాము. మనం ఏ పని చేస్తున్నా అది సక్సెస్ అవ్వకపోవడానికి కారణం కూడా ఈ ఆర్థికపరమైన కొన్ని సమస్యలు ఉండటం వల్లే. మనసు అనేది ఆందోళనలో ఉండటము, మనం ఏ పని చేసినా కలిసి రాకపోవటము, ఇలా రకరకాల సమస్యలతో ప్రతి ఒక్కరి జీవితంలో మనకి బాధలు, కష్టాలు అనేవి ఉంటాయండి. అయితే ఇవన్నీ తొలగించుకోవడానికి, ఆర్థికంగా మనము ఎదుగుదల పెరగడానికి, మనం కావాల్సిన అంత డబ్బు సంపాదించడానికి కూడా ఈ మంత్రము అనేది చాలా చక్కగా పనిచేస్తుంది అనడంలో అతిశయోక్తి మాత్రం లేదండి. నమ్మకం ఉన్న ప్రతి ఒక్కరూ కూడా తప్పకుండా ఈ మంత్రాన్ని రోజు నిద్రించే ముందు 21 సార్లు చదవండి. లేదా నిద్ర లేచిన వెంటనే బ్రహ్మ ముహూర్తంలో కనుక చదివితే ఇంకా మంచి ఫలితాలు వస్తాయండి. ఈ మంత్రం చదవడం వలన కంపల్సరీగా మన ఆర్థిక పరిస్థితుల్లో మంచి మార్పు అనేది కనిపిస్తుంది. అలాగే ఉద్యోగం సంపాదించుకునే వాళ్ళకి కంపల్సరీగా మంచి ఉద్యోగం కూడా లభిస్తుంది. మీరు ఏ పని తలపెట్టినా అది సక్సెస్ అవ్వాలన్నా, చిన్న వ్యాపారస్తులు పెద్దగా మారాలన్నా కూడా, మీరు చేసే ప్రతి పని కూడా విజయవంతము, సక్సెస్ అనేది జరగాలన్నా కూడా ఈ మంత్రము అనేది చక్కగా పనిచేస్తుంది అనడంలో అసలు సందేహం మాత్రం లేదండి. కాబట్టి చాలామంది ఈ మంత్రాన్ని ఉపయోగించుకొని కోటీశ్వర్లు అయిన వాళ్ళు కూడా ఉన్నారు. అలాగే కనకము అంటే మనకి బంగారం కొనుక్కునే వాళ్ళు కూడా చాలామంది ఉన్నారండి. మన కోరికను బట్టి, మన స్థితిని బట్టి తప్పకుండా అమ్మవారు మనకి కల్పిస్తారు అనడంలో అస్సలు సందేహం లేదండి. అంతటి పవర్ఫుల్ అయిన చక్కటి మంత్రాన్ని ఈరోజు మన వీడియో ద్వారా మీకు తెలియజేస్తున్నాము. నా వీడియో కనుక మీ అందరికీ నచ్చినట్లయితే ప్లీజ్ లైక్, షేర్ అండ్ సబ్స్క్రైబ్ అండ్ సపోర్ట్ మై ఛానల్. ఆ మంత్రము ఏమిటి అంటే ఓం శ్రీం బ్రజి శ్రీ స్వర్ణవారాహి దేవియే నమః. 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 ఈ మంత్రాన్ని కనుక మనం చదువుతూ ఉంటే తప్పకుండా మన ఆర్థికపైన పరిస్థితుల్లో మంచి మార్పులు అనేది అమ్మవారు తీసుకొస్తారండి. ఈ కలియుగంలో ప్రత్యక్ష దైవంగా, రాత్రి దేవతగా పేరుతో పూజలు అందుకుంటున్న వారాహి అమ్మవారిని మనం త్రికరణ శుద్ధిగా, మనస్సాక్షిగా, ఆర్తితో, భక్తితో పిలిస్తే అమ్మవారి కదిలి వస్తారు అనడంలో అసలు సందేహం మాత్రం లేదండి. కాబట్టి ప్రతి ఒక్కరూ రోజు కనీసం ఈ మంత్రాన్ని ఒక 3 సార్లైనా జపిస్తూ ఉండండి. మీ ఆర్థికపరమైన స్థితిలో మంచి మార్పులు మాత్రం అమ్మవారు తీసుకొస్తారు అనడంలో సందేహం లేదు. అలాగే బంగారం కొనాలి అనుకునే వాళ్ళకి కూడా ఈ మంత్రము చాలా చక్కగా పనిచేస్తుంది. ఎక్కువ బంగారము అనేది మీరు కొనుక్కునే స్థాయికి మిమ్మల్ని అమ్మవారు తీసుకువెళ్తారండి. కాబట్టి నమ్మకంతో ప్రయత్నించండి, మంచి రిజల్ట్స్ను పొందండి. సర్వే జన సుఖినో భవంతు. జై వారాహి మాత.